హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో చాలా టేస్టీగా ఒక స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి ముందుగా ఈ ఉల్లిపాయల్ని ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ కలిపితే దీంట్లో నుండి నీళ్లు ఊరుతాయండి. ఆ నీళ్ళతోనే మనం పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు శనగపిండి, 1 to 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వాము, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు ఒలిచి తీసుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి. దీంట్లోనే ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే వేసుకొని, ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు మళ్ళీ కలుపుకుంటే ఇలా ఉల్లిపాయలనున్న వచ్చిన వాటరే మనకి సరిపోతుందండి. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు గట్టిగా అనిపిస్తే. నాకైతే ఇక్కడ వాటర్ అవసరం లేదండి. ఈ పిండిని నానబెట్టనవసరం లేదు. వెంటనే మనం పకోడీలాగా చేసుకోవచ్చు. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఆయిల్లో ఎన్ని పడితే అన్ని పకోడీలాగా వేసుకోవాలండి. వేసిన వెంటనే కలపకుండా 1-2 నిమిషాల పాటు అలాగే వదిలేసి మళ్ళీ వీటిని టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అలాగే క్రిస్పీగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసేయాలి. ఇలా ఆయిల్లో నుండి మొత్తం వీటిని తీసేసిన తర్వాత ఇదే విధంగా పిండిని మొత్తం పకోడీలాగా వేసుకోవాలండి. అంతే అండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్లోకైనా కూడా వీటిని చేసుకోవచ్చు. పప్పుచారు, రసం లాంటి వాటితో వీటిని నంచుకొని తినొచ్చండి. మీరు కూడా తప్పకుండా వీటిని ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.